హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకుని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా రైతుల ఖాతాలలోకి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల చొప్పున ఒక్క ఏడాదిలో విడతల వారీగా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో నేరుగా రైతుల ఖాతాలలోకే డీబీటీ పద్ధతిలో డబ్బులైతే వేస్తామని హామీ అయితే ఇచ్చారు. సో ఆయన హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో గతంలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కాకుండా రైతు భరోసా పథకం పేరుతో గత ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క రైతుకి 13,500 రూపాయలను ఒక్కొక్క విడతలో, గవర్నమెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 6,000 రూపాయలు అయితే ఇచ్చేది. సో ఈ యొక్క 2 విడతల్లో కలిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు టోటల్గా 5 విడతల్లో ఒక్కొక్క విడతలో మనకు సంబంధించినటువంటి అమౌంట్ బడ్జెట్ అంతా కూడా అయితే కేటాయించి నేరుగా అర్హుల ఖాతాల్లోకి విడుదల చేసేవారు. సో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎంత విడుదల చేసేదంటే ఒక విడతలో 5,500 రూపాయలు కాగా మరొక రెండో విడతలో 2,000 రూపాయలు అయితే విడుదల చేసేది. మొత్తంగా 7,500 రూపాయలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్ అయితే రైతుల ఖాతాలలోకి విడుదల చేసేది. ఇక ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చేసి మనకు రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్కి సంబంధించి రీసెంట్లీ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ కాకుండా గత నెలలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారంటే, సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క 19వ విడత నుంచి మనకు డబ్బులు అయితే భారీగా పెంచుతున్నారు. సో గతంలో మనకు 6,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలకు పెంచుతుంది. సో మేము కూడా ఒక 10,000 రూపాయలు ఇస్తాము, టోటల్గా రైతులకు వచ్చేసి 20,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ని పెంచుతున్నట్లయితే అప్డేట్ ఇవ్వలేదు. సో ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతుల్లో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందన్నమాట. సో రైతులు ఏం చేస్తున్నారంటే ఇంతకీ మనకు డబ్బులు అనేది ఎంత వస్తుంది, సో కేంద్ర ప్రభుత్వం ఏమో 6,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా పెంచుతున్నట్లు మనకు అప్డేట్ అయితే రాలేదు. అయితే ఈ యొక్క అప్డేట్ని బట్టి మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఈసారి ఎంత మన ఖాతాల్లోకి పడబోతుందో తెలుసుకునేందుకు చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో రీసెంట్లీ మనకు ఈ మంత్లోనే ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక విషయాన్ని అయితే వెల్లడి చేశారన్నమాట. సో ఆయన ఏం చెప్పారంటే, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఒక్కొక్క రైతుకి మేము 14,000 రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. సో గతంలో ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము ఒక 10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మేము డైరెక్ట్గా 14,000 రూపాయలు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుందని చెప్తున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి మరొకసారి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఈసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటే 14,000 రూపాయలు అవుతుంది. సో కౌలు రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ పండగ లాంటి వార్త అనమాట ఇది. సో ఏంటంటే కౌలు రైతులకి బేసిక్గా కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడైతే మనకు డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా మనకు కౌలుకు తీసుకొని చేసుకుంటారో వాళ్ళందరికీ 14,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధించినటువంటి రైతులందరి ఖాతాలకు కూడా నేరుగా ఈ యొక్క డబ్బులు అయితే వేస్తుందన్నమాట. సో ఎంత మొత్తంలో వేస్తుందంటే 6,000 రూపాయలు వేస్తుందండి. సో ఒక్కొక్క విడతలో మనకు 2,000 రూపాయల చొప్పున టోటల్గా 3 విడతల్లో కలిపి 6,000 రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలకు అయితే వేస్తుందన్నమాట. అయితే ఈ యొక్క 6,000 రూపాయలతో పాటుగా రైతులకు అదనంగా
మనకు ఎరువులకు, అలాగే ఈ యొక్క ఎరువుల సబ్సిడీకి సంబంధించిన కొన్ని అమౌంట్స్ అయితే వేస్తుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క బెనిఫిట్ పొందే రైతులందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ని కూడా భారీగా అయితే పెంచారు. గతంలో మనకు 3 లక్షల రూపాయలుగా ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకైతే అందించేవాళ్ళు అనమాట. ఈసారి వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క 3 లక్షలను కాస్త 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది. సో టోటల్గా రైతులకు వచ్చేసి మనకు ఈసారి ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క రైతుకి 5 లక్షల రూపాయల వరకు కిసాన్ క్రెడిట్ కార్డులను అయితే అందివ్వనుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే తాజాగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో కూడా రైతులందరూ చాలా అంటే చాలా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొట్టమొదట విడతను విడుదల చేసేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది. సో ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు అనే దానికి సంబంధించి మనకు పర్టికులర్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారండి. సో ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడైతే వేస్తుందో సో అప్పుడే మేము కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తుందంటే, ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు 2,000 రూపాయలని 19వ విడత కింద అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. సో ఆ టైంలోనే మేము కూడా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసంలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి బడ్జెట్ అయితే మనకు కేటాయించాలి. సో రీసెంట్లీ మనకు పార్లమెంట్లో ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు భారీగా అయితే ఈసారి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి. సో ఈ యొక్క ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని బేస్ చేసుకొని మనకు సంబంధించినటువంటి అర్హులను అయితే గుర్తిస్తారనమాట. సో అర్హుల్ని మనకు ఒక 3 కేటగిరీలుగా అయితే విభజిస్తున్నారనమాట. సో 3 కేటగిరీల్లో మనకు ఏ విధంగా అర్హుల్ని గుర్తిస్తున్నారంటే, సో మొట్టమొదటి కేటగిరీ వచ్చేసి ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైతులకు వచ్చేసి భూమి అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు మెట్ట లేదా మాగాణి రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ మెట్ట అయితే 7 ఎకరాల వరకు ఉండొచ్చు. అలాగే మాగాణి చూసుకుంటే 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలన్నమాట. సో టోటల్గా మనకు 10 ఎకరాల కంటే మించి ల్యాండ్ అనేది ఉండకూడదు. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉంటారో సో అటువంటి వారందరూ కూడా అయితే ఈ యొక్క స్కీమ్కి అయితే అనర్హులు అన్నమాట. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు అయితే వేస్తుందన్నమాట. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని, ఎవరైతే వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని అర్హత కలిగినటువంటి, అంటే ల్యాండ్ అనేది పరిమితికి మించి ఉండకుండా తక్కువ ఉంటుందో, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి రేషన్ కార్డుని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి మేము డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి రైతులందరూ కూడా చాలా అంటే చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టోటల్గా మనకు చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలలోకి మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలకు కూడా డబ్బులు పడుతుంది. ఇప్పుడు మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారంగా అర్హులను అయితే గుర్తిస్తారు. అర్హులను గుర్తించి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో మిగిలిన వాళ్ళందరికీ డబ్బులు అయితే రానే రావు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా సంబంధిత శాఖలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. త్వరలో మనకు ఈ యొక్క కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి, సో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్ని మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి లింక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. ఈ లింక్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. మనకు అర్హుల లిస్ట్ అనేది ప్రజెంట్ తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 2 లిస్టులు అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్టులు అయితే చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.